వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాలలో నానో యూరియా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంటలకు యూరియా కంటే నానో యూరియా వాడితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. నానో యూరియా డ్రోన్ల ద్వారా పిచికారీ చేయొచ్చని, తక్కువ నీరు, తక్కువ సమయంతో పంటలకు ఎక్కువ లాభం చేకూరుతుందని వివరించారు. అధికారులు రైతులకు నానో యూరియా ప్రయోజనాలపై మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, జేసీ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి డ్రోన్ అవైలబిలిటీ ఉంది, నానో ఉంది. ఆ ఇబ్బంది దీంతో తప్ప హ్యాండ్ పంప్తో కొంచెం పరిస్థితి పవర్ స్ప్రే తోడు ఇప్పుడు స్ప్రే చేసే పరిస్థితి రోడ్డు మీద కూర్చుంటాడు, 4 సెకండ్లు వస్తాడు, పూరి తిని హోటల్లో ఈ రాగి 9-10 గంటలకు రేపు పట్టుకోలేదు. కాబట్టి ఇప్పటి స్టైల్కి పెట్టాలి, అది నివారించవచ్చు. 2 డ్రోన్లు 24 hours అంటే ఇట్ క్యాటర్స్ టు ది నీడ్స్ ఆఫ్ నర్సంపేట ప్లాన్ చేసి ఆ సైజుని బట్టి మనము ఇది కొన్ని వాళ్ళకి సర్వీస్ వీళ్ళకి ఫార్మ్ మెకనైజేషన్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ మీరు నిర్మాణం చేసుకోవచ్చు. 20 days అయినా 15 రోజులు అది 20 days లోపే అంటే మనం ఇప్పుడు ఏ డోస్ ఇవ్వాలి? నానో డిఏపి అయితే ఇప్పుడు 1/2 లీటర్ పర్ ఎకర్ ఇవ్వాలి. ఎంత మనం ఇవ్వాలి డోస్? 1/2 లీటర్ అంటే మన దీంట్లో గ్రాన్యుల్స్ అయితే ఎన్ని కేజీలు వస్తుంది? మనకు 50 కేజీస్ ఇప్పుడు హాఫ్ లీటర్కి 45. మనము ఒక బాటిల్ ఉందనుకోండి, అది రోడ్ అయితే ఇబ్బంది రిటర్న్ టు ల్యాండింగ్ అనుకోండి. ఇక్కడ లేకపోతే మళ్ళీ ఆడికి వచ్చుకుంటాం, అది ఫిక్స్ చేసుకుంటాం. ఆర్టీఎల్ అంటారు దాన్ని. దానికి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి అదే తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.